హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గూడూరులో కటకరాజ వీధిలో వెలసి ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో 15/7/2024 సోమవారం ఉదయం 8 గంటలకు సుదర్శన హోమం అత్యంత రంగ వైభవంగా జరిగింది. ఈ వీడియోలో సుదర్శన హోమం ఎవరు చేయాలి, సుదర్శన హోమం వల్ల ప్రయోజనాలు ఏమిటి, సుదర్శన హోమం ఎప్పుడు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుంటాం. హోమాల్లో సుదర్శన హోమంకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సుదర్శన హోమం అగ్నితో కూడిన హిందూ ఆచారం. ఈ హోమంలో పాల్గొన్న వారికి ప్రతికూల ప్రభావం నుంచి విముక్తి లభించడమే కాదు, శత్రువులపై విజయం సాధించుతారని, దుష్టశక్తుల పీడ నుంచి విరుగుడ అవుతుందని పండితులు చెబుతారు. అంతేకాదు, ఈ హోమం వల్ల మన శరీరం శుద్ధీకరణ జరిగి శక్తిని, ఆరోగ్యమును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఇది మన విజయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సుదర్శన హోమం మూల సుదర్శన చక్రానికి రుణపడి ఉంది. పురాణాల ప్రకారం లోకానికి సంరక్షకుడైన విష్ణుమూర్తి చేతులోని ప్రధాన మానసిక ఆయుధాల్లో సుదర్శన చక్రం ఒకటి. లోకంలో ఎదురయ్యే ప్రతికూలతను తన సుదర్శన చక్రంతో విష్ణువు ముక్కలు చేస్తాడని పెద్దలు చెబుతారు. హిందూ గ్రంథాల ప్రకారం సుదర్శన చక్రం సూర్య భగవాను నుంచి ఉద్భవించింది. ఈ ఆయుధానికి 108 రంపం అంచులు ఉన్నాయని పురాణాల్లో పేర్కొనబడినది. అందుకే సుదర్శన చక్రాన్ని కోటి సూర్య ప్రభల శక్తి కలిగి ఉన్న శక్తివంతమైన ఆయుధంగా పేర్కొంటారు. సరే, సుదర్శన హోమం ఎవరు చేయాలి? సుదర్శన హోమంను పురుషులు, స్త్రీలు ఎవరైనా చేయవచ్చును. సుదర్శన హోమం వల్ల ప్రయోజనాలు ఏమిటి? ఈ సుదర్శన హోమం చేయడం వల్ల దుష్ట శక్తుల పీడ తొలగిపోతుంది, బలమైన శత్రువులపై విజయం సాధించవచ్చును, ఆరోగ్య సమస్యలపై బయటపడవచ్చును. సుదర్శన హోమం వల్ల ఐశ్వర్యం, తేజస్సును పొందవచ్చును. ఇది మనలోని హానికరమైన, విషపూరితమైన శక్తులను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. సుదర్శన హోమం చేయడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సుదర్శన హోమం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సరే, సుదర్శన హోమం ఎప్పుడు ఎక్కడ చేయాలి? సుదర్శన హోమం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ రోజున చేయవచ్చును. వారాల్లో 7 రోజుల్లో బుధవారం, శనివారం చేయడం వల్ల సుదర్శన హోమం ప్రయోజనాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ హోమాన్ని శ్రీ మహావిష్ణు దేవాలయంలో పూజారి ఆధ్వర్యంలో జరగాలి. ఒకవేళ మీ ఇంట్లో జరపాలంటే పండితులను సంప్రదించాలి. సుదర్శన హోమం ఎలా చేయాలంటే, సుదర్శన మంత్ర జపం పఠనంతో ఈ హోమం ప్రారంభమవుతుంది. సుదర్శనాయ నామంతో ప్రారంభమై నారాయణ కృప తేజక్షక్రాయ నామంతో ముగిస్తే సుదర్శన అష్టోత్తర పారాయణ జరుగుతుంది. హోమంలో పాల్గొన్న పూజారి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవతలందరినీ పిలిచేందుకు సుదర్శన హోమ మహాసంకల్పాన్ని తీసుకుంటాడు. పూజారి
వరుణుడు, లక్ష్మీదేవి, నారాయణుడు, సుదర్శన దేవతలతో సహా అన్ని దేవతలను ఆవాహన చేసి షోడశ ఉపచార ఆరాధన చేస్తారు. ఆ తర్వాత 108 సార్లు ఆహుతితో చేసిన శ్రీ సుదర్శన షటాక్షరితో హోమం ప్రారంభిస్తారు. అన్ని ఆహుతుల తర్వాత హోమం ముగింపు పూర్ణ ఆహుతి జరుగుతుంది. హోమంలోని భస్మాన్ని నుదుటపైన ధరించడంతో హోమం ముగిస్తుంది. భగవతో నారాయణస్య శ్రీపదేహ పురుషోత్తమస్య శ్రీమృగాండగోడి బ్రహ్మాండనాయకస్య ఆదివిధానే విద్యావతారస్య ఏతక్షేత్రే విరాజమానస్య రుక్మిణీభాయ సమేత పాండురంగస్వామినః ప్రీత్యర్థం స్వామినః నరసింహే ప్రీత్య పాంచాలి వార్షికోత్సవాకే కర్మణి తదవదే ప్రాతకాలే మహాసుదర్శన హోరాంతే మంత్రలోక క్రియాలోకశుద్ధలోక సర్వవైకల్య ప్రాయశ్చిత్తార్థం మహాపూర్ణాహుతి హోమాగింత కర్మ కరిష్యే. ఇప్పటివరకు విశేషమైనటువంటి మహాసుదర్శన హోమాన్ని ఎంతో విశేషంగా స్వామి అనుగ్రహంగా మనం జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ మహాపూర్ణాహుతి మీ అందరి దగ్గరికి వస్తుంది. మీ మనోసంకల్పాన్ని చెప్పుకోండి. ఆ పూర్ణాహుతి తాగి స్వామివారికి సంకల్పం చేసుకోండి. అందరూ మహాపూర్ణాహుతి మీ అందరి దగ్గరికి పంపిస్తున్నాను. అందరూ తాగి నమస్కారం చేసుకోండి. అక్కడ సమితులు ఉన్నాయి.